హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను ఆనపకాయతోటి అట్లు రొట్టి చూపిస్తాను. ఇది సొరకాయ అని కొంతమంది అంటారు. నేను ఇందులో ఒక హాఫ్ ఆనపకాయ తీసుకున్నాను. లేతగా ఉంది కాబట్టి గింజలు తొక్క అంతా ఉంచేసాను. ఒకవేళ ముదురుకాయ అయితే బాగా ముదురుగా ఉంటే గింజలు కొన్ని తీసేసుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు అన్నీ సన్న కట్ చేసుకుని గ్రేటర్లో వేసుకుని గ్రేట్ చేసుకున్నాను. గ్రేటర్ లేని వాళ్ళు ఏంటంటే మిక్సీలో ఒకసారి రన్ చేసుకున్న, చాప్ చేసి సన్నగా చేతితో తరుక్కున్న, లేదంటే గ్రేటర్ ఉంటుంది కదా, గ్రేటర్తో చేసుకున్న, ఎలా చేసుకున్నా సన్నగా రజనలా ఉండాలన్నమాట. బాగా సన్నగా, ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. అంత సన్నగా చేసుకుని అన్నీ దాంట్లో వేసుకున్నాను. దాంట్లో 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు చూసి మళ్ళీ వేసుకోవచ్చు, ముందు కొంచెం వేసుకోండి, తగ్గించేసుకోండి. ఇందులో బియ్యం పిండి, ఫస్ట్ ఆనపకాయ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. అవి ఉప్పులో బాగా కలిసేలా కలిపేసుకుని వరిపిండి కొద్దిగా చూసి జల్లుకోండి. ఒక కప్పు పక్కన పెట్టుకోండి, కప్పు పట్టదు, 1/2 కప్ పడుతుంది. ఆనపకాయ బాగా లేతగా ఉంటే ఇంకొంచెం పిండి ఎక్కువ పడుతుంది, లేదంటే తక్కువ పడుతుంది. సో మనం చపాతీ పిండిలో రావాలి. నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వస్తే బాగోదు. ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, కమ్మగా బాగుంటుంది. బాగా నలిపేస్తే టేస్ట్ చూసుకోండి, ఒకసారి చూసుకుని ఉప్పు చెక్ చేసుకోండి. అలా కలిపి కొలిది మీకు ఉల్లిపాయలోది నీరంతా బయటకు వచ్చి ముద్ద బాగా కడుతుంది. సో బాగా చేత్తో కలుపుకోవాలి. బాగా ఎంత నలిపి కొలిది మీకు తడి బయటకు వస్తుంది అనమాట. తడి బయటకు వచ్చి వండు బాగా అవుతుంది. సరిపడి ముద్దగా అయిన తర్వాత ఇది ఇప్పుడు నేను కలిపింది 2 అట్లు అవుతాయి. ఆ పిండిని హాఫ్ చేసుకుని, ఇది మరీ పలచగా బాగోదు, కొంచెం ప్యాన్ కేక్ దలసరిగానే బాగుంటుంది. అది చూడండి, కప్పులో అంత పిండి వేసాను, అంతే చూసుకుని వేసుకోండి. వేడెక్కిన ప్యాన్ మీద మనం కలుపుకోవడం స్టార్ట్ చేయకముందే పెనం ఆన్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఇలాగ పెనం వేడెక్కిపోతుంది. అట్లు ఏం వేసుకున్నా సరే పెనం వేడెక్కాక వేసుకుంటే మీకు బాగా కాలుతుంది అనమాట. పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి అది చేతితోటి ఇలా తట్టుకోండి పెనం మీద. ఇలా ఏమాత్రం దలసరి ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇది చివర్లో ఎడ్జెస్ అంతా కూడా కొంచెం నీట్గా చేసుకోండి. చేసుకుని ఇది ఏంటంటే ఇప్పుడు ఫోర్క్ తోటి అక్కడక్కడ నాట్లు పెట్టుకోండి, చాకుతో కానీ. నేను అట్ల కాడితో పెడుతున్నాను. దానివలన ఏంటంటే నూనె వేసినప్పుడు లోపలికి పీల్చి బాగా వేగుతుంది అనమాట. లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది. 2 టీ స్పూన్లు నూనె వేసాను. దేంతో పెట్టుకున్నా పర్వాలేదు, అలా ఘాట్లు పెట్టుకోండి కొద్దిగా. నూనె కొంచెం సరిపడి వేసుకుంటేనే బాగుంటుంది. మరీ తక్కువ నూనె అయినా వేగదు, బాగోదు కూడా, టేస్ట్ పచ్చిగా ఉంటుంది. మొత్తం మీద అంతా కలిపి 4-5 స్పూన్ల వరకు పడుతుంది. ఎర్రగా కాలిన తర్వాత ముందే కదిపేయకండి, కాలేకనే కదపండి, లేదంటే విడిపోతుంది. కాలిన తర్వాత వేరే సైడ్కి తిప్పుకుని అటు కూడా కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకుని కాల్చుకుని
సర్వ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మనం పచ్చిమిరపకాయలు ఇంకా కారం ఇష్టమైతే ఇంకొక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అదండి మరి ఆనపకాయ అట్టు ట్రై చేస్తారా? దీనికేం చట్నీ ఏం అవసరం ఉండదు. ఇలా తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.